సత్యసాయి జిల్లాలోని పెనుకొండ అసెంబ్లీలో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2024 ఎన్నికల్లో 86.96% పోలింగ్ జరిగింది. అయితే 2019లో మాత్రం 87.70% పోలింగ్ జరిగింది. టీడీపీకి కంచుకోట లాంటి పెనుకొండలో పరిటాల రవీంద్ర వరుస విజయాలు సాధించారు. 1994, 99, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిటాల టీడీపీకి పెట్టని కోటగా ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టారు. పరిటాల తర్వాత 2009, 2014లో టీడీపీ నుండే బీకే పార్థసారథి గెలుపొందగా 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ జెండా ఎగురవేశారు. అయితే ఈసారి మాత్రం వైసీపీ నుంచి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ పోటీలో ఉండగా టీడీపీ నుంచి సోమందేపల్లి సవితమ్మ బరిలో ఉన్నారు. పెనుకొండలో పోలింగ్ శాతం తగ్గడంతో ఎవరు గెలుస్తారన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సంక్షేమ పథకాలపై ఉషాశ్రీ నమ్మకం పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉందని సవితమ్మ ధీమాతో ఉన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరఫ్ గా నిలిచింది పెనుకొండ. ముఖ్యంగా పరిటాల, మద్దెల చెరువు సూరి మధ్య ఫ్యాక్షన్ వార్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గం ఎప్పుడు వార్తల్లో నిలిచేది. పెనుకొండ పరిధిలో పరిగి, పెనుకొండ, గోరంట్ల, సోమందపల్లె, రొద్దం మండలాలున్నాయి. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీ చరణ్ గతంలో టీడీపీలో పనిచేశారు. 2014లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కళ్యాణదుర్గం నుంచి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం పెనుకొండ నుంచి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు. అటు టీడీపీ అభ్యర్థి సోమందేపల్లి సవితమ్మ ఏఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ కురుమ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు. సవితమ్మ తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి 1983, 85లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ అభ్యర్థులిద్దరూ కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే. దశాబ్దాలుగా టీడీపీ కంచుకొట్టుగా ఉన్న పెనుకొండను 2019లో జగన్ వేవ్ లో వైసీపీ దక్కించుకుంది. ఇక ఈసారి కూడా టీడీపీ, వైసీపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారగా టీడీపీ కంచు దక్కించుకుంటుందా, సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా అన్న దానిపై అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.